ఎస్ గుడ్ ఈవినింగ్. ఇండియాకు ప్రపంచంలో ఎవరు సహకరించినా సహకరించకపోయినా రష్యా కాసుకుంటుంది అనేటువంటి విశ్వాసం 140 కోట్ల మంది భారతీయుల్లో మెండుగా ఉంది. అమెరికా తీరును, చైనా ఓవర్ యాక్షన్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రపంచ అగ్రదేశంగా ఉన్న రష్యా సపోర్ట్ ఇండియాకు ఎల్ల వేళలా ఉంటుందన్న విశ్వాసం కూడా ఉంది. ఇండియాకు రష్యా అందుకు తగ్గట్టుగానే అటు మిలిటరీ డెలివరీలు కావచ్చు, అదే సమయంలో ముడి చమురు విషయంలో కూడా చాలా దన్నుగా నిలిచింది. ఇక ఇండియా మద్దతుగా ఉన్న రష్యా దేశాధినేత భారత పర్యటన ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్ 2 రోజుల పర్యటనను మరికాసేపట్లో ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే ప్రైవేట్ విందుతో పాటు 23వ ఇండియా రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ఉన్నాయి. పుతిన్ వచ్చిన కొద్దిసేపటికే ప్రధాని మోడీ ఆయనకు ప్రైవేట్ విందుకు ఆతిథ్యం ఇస్తారు. ఇక జూలై 2024లో ప్రధాని మోడీ మాస్కో పర్యటన తరువాత పుతిన్ ఇండియా రావాల్సిందిగా ప్రధాని ఆహ్వానించారు. పుతిన్ విందు అనధికారికంగా ఉంటుందని, కీలక చర్చలకు ముందు అనఫీషియల్ సమావేశం చర్చలకు తోవ చూపిస్తోందని ఇరు వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మొత్తానికి మరికాసేపట్లో పుతిన్ అయితే భారత్ పర్యటన మొదలు కాబోతోంది. 2 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ పర్యటనలో చోటు చేసుకునేటువంటి పరిణామాలు కావచ్చు, అలాగే డిస్కస్ చేసుకునేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నింటికి సంబంధించి కూడా ప్రస్తుతానికి యావత్ ప్రపంచమే ఒక్కసారి చూస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత విశ్లేషణ, అంటే పుతిన్ ఇండియా వచ్చి ప్రధాని నరేంద్ర మోడీతో చేసేటువంటి ఆ మీటింగ్లో ద్వైపాక్షిక అనేక అంశాలు కూడా చాలా వరకు ముందుకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ అనేక అంటే ఇండియాపై ఒత్తిడి పెంచుతూ చాలా కొన్ని పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నటువంటి ఈ పర్యటనకి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతోంది, మరింత అదనపు సమాచారం, అలాగే ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు అందే సత్యం గారు, విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, పుతిన్ పర్యటన ఇది మొత్తం దాదాపుగా చెప్పాలంటే చాలా కీలకమైన పర్యటనగానే భావించవచ్చు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆయన వస్తున్నారు. 2 రోజుల పాటు సమావేశం. సార్, ముందు ఒక ప్రైవేట్ విందు కార్యక్రమం అంటున్నారు, అంటే ఖచ్చితంగా కొన్ని కీలకమైన విషయాలు పర్సనల్గా అంటే కంట్రీస్కి సంబంధించి మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అసలు ఓవరాల్గా ఏం జరగబోతోందంటారు? ముందు పుతిన్ మోడీని ఇద్దరిని పక్కకు పెడితే 2 దేశాల మధ్య సహజ మిత్రత్వం ఉంది. అవునండి. అది ఈనాటిది కాదు. దరిదాపు స్వాతంత్రానంతరం సోవియట్ యూనియన్ యొక్క ప్లానుడ్ డెవలప్మెంట్ చూసి నెహ్రూ కానీ, కాంగ్రెస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇన్స్పైర్ అయ్యి వెంటనే 1951లో మన దేశంలో కూడా పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేశారు. అట్లా మనకు ఇన్స్పిరేషన్, తర్వాత హెవీ ఇండస్ట్రీసు, తర్వాత పెద్ద భారీ పరిశ్రమలు, భారీ ప్రాజెక్టులు, ఇదంతా వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి మొదలుపెట్టాం. అవును సార్. ఆ తర్వాత కాలక్రమంలో మనకు పాకిస్తాన్కి 2 సార్లు ఘర్షణలు జరిగినాయి. ఘర్షణలు జరిగినప్పుడు 2 సార్లు కూడా ఒక ఆప్త మిత్రుడుగా సోవియట్ యూనియన్ మన తరపున నిలబడింది. మరియు 71 యుద్ధంలో అయితే బంగ్లాదేశ్ విముక్తం చేసినప్పుడు అమెరికా బెదిరించింది, మీరు బంగ్లాదేశ్ విముక్తికి చేస్తే మేము దాడి చేస్తామని బెదిరించింది. కానీ ఇందిరాగాంధీ బెదరలేదు. చాలా ధైర్య సాహసాలతోటి సోవియట్ యూనియన్ సహకారం తీసుకుంది. దాదాపు 7th ఫ్లీట్ సంబంధించినటువంటివి భారతదేశం అటాక్ చేస్తానుకుంటే అంతకుముందే సోవియట్ యూనియన్ నుంచి వచ్చి దరిదాపు అడ్డుకున్నాయి. అటువంటి మిత్రత్వం 2 దేశాలకు ఉంది. రెండో వైపు ఒక ఇంపీరియలిజం పక్కకుంటే అలీన దేశాలుగా సోవియట్ యూనియన్ బ్యాక్ బోన్ తోటి అలీన దేశాలు దరిదాపు వర్ధమాన దేశాలు ఒక 130 దేశాలకు మన దేశం నాయకుడిగా వెలుగొందింది. మన అంతర్జాతీయంగా మన పేరు ప్రతిష్టలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి ఆనాడు. దానికి కారణం 130 దేశాలకు నాయకత్వం వచ్చేటువంటి
ఆ ఆ స్థానం మనకి ఎట్లా లభించిందంటే పరోక్షంగా సోవియట్ యూనియన్ సహకారంతో. కాబట్టి అట్లా రెండు యుద్ధాల్లో కానీ, ఆ తర్వాత డెవలప్మెంట్లో కానీ, తర్వాత అనేకమైనటువంటి టెక్నాలజీస్, అణు రియాక్టర్లు కానీ, ఇంకా ఇతర అనేకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కానీ టెక్నాలజీస్ మనకు ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళే వచ్చి మనలో నిర్మాణం చేయటం కూడా చేశారు. ఇంత మిత్రత్వం ఉంది. సహజంగానే ఈ రెండు దేశాలటువంటి మిత్రత్వంలో ప్రధానమంత్రులు ఎవరైనా, అక్కడ పుతిన్ అయినా, ఇక్కడ మోడీ అయినా, లేదా ఇక్కడ ఇందిరాగాంధీ అయినా, అక్కడ బ్రెజ్నెవ్ అయినా, ఇట్లా ఎవరు ప్రధానమంత్రులైనా ఆ మిత్రత్వం కొనసాగుతూనే ఉంది. అందుకని మనం రెండు దేశాలు నేచురల్ ఫ్రెండ్స్ అంటున్నాం. ఈ మధ్య ఇటీవల వచ్చినటువంటి ఘర్షణలో, పాకిస్తాన్కు మనకు ఘర్షణలో పుతిన్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవసరమైతే మేము ఇండియా తరఫున ఆయుధం పట్టాల్సి వస్తుందని అంతలా స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా మీద చేయేస్తే ముందు మమ్మల్ని దాటాలనేటువంటిది కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రిపబ్లిక్ విడిపోయిన తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ కానప్పటికీ డిఫెన్స్ రంగంలో, యుద్ధ రంగంలో అమెరికాకు ధీటుగా ఇవాళ రష్యా టెక్నాలజీస్ ఉన్నాయి. కాబట్టే ఇవాళ రష్యా ఎవరికైనా ఉండగలిగేటువంటి శక్తి ఉంది ఇష్టపడితే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పుతిన్ మన దేశం రావటం అనేది ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి సమయంలో వస్తుంది. అంటే మన మీద 50% టారిఫ్లు వేసి, తర్వాత మన ఎగుమతులు మందగించి, మనల్ని బెదిరించే స్థితిలో, తర్వాత ఘర్షణలో పాకిస్తాన్ తోటి పరోక్షంగా సపోర్టు నిలిచి, ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పుతిన్ మన దేశం వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఒంటరిగా లేం, మన సహజ మిత్రులు మనతోటే ఉన్నారని వార్నింగ్ సిగ్నల్ పంపడానికి అమెరికా కానీ, యూరప్ కానీ మన దేశానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా మా సహజ మిత్రుడు ఉండవు అనేటువంటి ఒక వార్నింగ్ సింగిల్ పంపడానికి ఇవాళ పుతిన్ పర్యటన ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒక్క నిమిషం, ఇప్పుడు పుతిన్ పర్యటన 3 యాంగిల్స్ లో ఈ పర్యటన జరగబోతుంది. ఒకటి డిఫెన్స్ డీల్స్, రెండవది ఎనర్జీ డీల్స్, మూడవది బిజినెస్ డీల్స్. అంటే యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి చర్చలు, ఇంధన సమస్యలు పరిష్కరించుకునే చర్చలు, వాణిజ్యపరమైనటువంటి చర్చలు, ఈ 3 చర్చలు కూడా జరగబోతున్నాయి. మీరే అడగబోతున్నారు. సార్, అదే ప్రధానంగా ఏ రంగాలకు సంబంధించి వీళ్ళు ఈ కీలకమైనటువంటి ఒప్పందాలు కావచ్చు, అలాగే ఈ చర్చలు కావచ్చు, ద్వైపాక్షికంగా జరగబోతున్నాయనేది నేను అడగబోయాను మిమ్మల్ని. ఫస్ట్ ఒకటి డిఫెన్స్, వాణిజ్యమైనటువంటి విషయాల్లో మన మీద రష్యా నుంచి ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యా డిస్కౌంట్కు ఆయిల్ ఇస్తుంటే మనం దిగుమతి చేసుకొని దరిదాపు 90,000 కోట్లు లాభపడ్డాం, ఇతర దేశాలకు మళ్ళీ వాటిని రీసేల్ చేసి. అవునండి. అటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే ఇవాళ రష్యా నుంచి మన ఇంపోర్ట్స్ $64 బిలియన్ ఉంటే, మన 68 బిలియన్ రెండు దేశాల మధ్య ట్రేడ్ ఉంటే, దాంట్లో దరిదాపు $64 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం $5 బిలియన్ ఎగుమతి చేశాం. అంటే దరిదాపు 59 బిలియన్, ఆల్మోస్ట్ $60 బిలియన్ ఇప్పుడు మనం లోటు ఎదుర్కొంటున్నాం రష్యాతోటి. ఈ లోటు ఎదుర్కొంటున్నప్పుడు ఇతర దేశాల నుంచి డాలర్లు సంపాదించో ఇంకో కాకుండా, మీరు మా ఎగుమతులు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్నందుకు 25% పెనాల్టీ వేసింది అమెరికా. అవును, 25% టారిఫ్లు ఉంటే మరొక 25% పెనాల్టీ వేసింది. కాబట్టి మాకు వచ్చినటువంటి ఈ కష్టాల్లో ఈ లోటును పోర్చడానికి మా దేశం నుంచి కూడా ఎగుమతులు చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేశాం. చేసినప్పుడు ఇవాళ రష్యా గత 6 నెలలుగా రీసెర్చ్ చేశారు. రష్యాను తర్వాత ఇండియన్స్ కూడా వాణిజ్యపరమైనటువంటి ప్రతినిధులు, ఎక్స్పర్ట్స్ చేసి ఏ రంగాల్లో మనం ఎక్స్పోర్ట్ చేయగలమో అనేటువంటి విషయాలు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి దరిదాపు ఒక 10-15 అంశాలు ఐడెంటిఫై చేశారు. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డిజిటల్ టెక్నాలజీస్, తర్వాత టెక్నలైజ్డ్ టెక్స్టైల్స్, తర్వాత ఇంకా అనేక ఫుడ్ ప్రొడక్ట్స్, ఇట్లా ఒక డజను రంగాల్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో మనం రష్యాకి ఎగుమతులు చేయాలి, ఎగుమతులు వాళ్ళు కొనాలి, మనం ఎగుమతి చేయాలి, వాళ్ళు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో పాటు EU యురేషియా ఎకనామిక్ యూనియన్ అని చెప్పేసి రష్యా, బెలారస్, కజకిస్తాన్, ఆర్మేనియా, ఈ 5 దేశాలతోటి నేను చెప్పినటువంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, EU.
యురేషియా ఎకనామిక్ యూనియన్. ఈ 5 దేశాలు కూడా ఇప్పుడు రష్యాతో పుతిన్తో పాటు వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు, డిఫెన్స్ మినిస్టర్స్, వాణిజ్య మంత్రులు వస్తున్నప్పుడు ఈ 5 దేశాలకు కూడా మనం ఏం ఎగుమతి చేయగలమో 5 దేశాలతోటి కూడా ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చర్చలు జరగబోతున్నాయి. కాబట్టి పూర్తి పాజిటివ్ అవుట్లుక్ తోటి ఇప్పుడు ఈ 5 దేశాలు వస్తున్నాయి పుతిన్తో పాటు. అందుకని వాణిజ్య పరంగా మనం ఏ ఎగుమతులు పెంచగలమో, తర్వాత ఇంకా ఏవైనా ఆ 5 దేశాల నుంచి స్వల్పంగా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ దిగుమతులు ఉంటే కూడా అవి కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది నెంబర్ 1. తర్వాత నెంబర్ 2, డిఫెన్స్ విషయానికి వచ్చినప్పుడు మన పాకిస్తాన్ చూసిన ఘర్షణలో ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో S-400 బాగా పనిచేసినాయి అని మన వాళ్ళు కన్క్లూజన్కి వచ్చారు. రష్యా సప్లై చేసినాయి మనకు అవి 3 ఉన్నాయి. మన ఎఫెక్టివ్ పనిచేసే దాదాపు 90% పనిని వైవే పూర్తి చేశాయి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి చైనాకు 6 ఉన్నాయి అవి S-400, మనకు 3 ఉన్నాయి. ఇంకో 5 ఇవ్వమని అడుగుతున్నాం. ఈ 5 మీద కూడా అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకొక 3-4 నెలల్లో ఒకటి, 2027 నాటికి మరొకటి, 2030 నాటికి మరొకటి, ఆ తర్వాత మరొక 2, మనకు 3 ఇంకో 5 ఇస్తే 8 అవుతాయి. కాబట్టి ఈ విషయంలో S-400 విషయంలో కూడా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే సుఖోవ్ 51, F-16, F-16C వివిధ ఆయుధాల మీద చర్చ జరుగుతుంది. అవి కూడా దిగుమతి చేసుకున్నటువంటి అవకాశం ఉంది, ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఇది 2వది. తర్వాత 3వది ఎనర్జీ సెక్యూరిటీ అన్నప్పుడు మనం దరిదాపు పౌర విద్యుత్ ఇప్పుడు కుడక్కలంలో వాళ్ళే రష్యన్సే నిర్మిస్తున్నారు, సివిల్ ఆటమిక్ పవర్ ప్లాంట్. అవునండి, దాన్ని నిర్మిస్తున్నారు. అది కాక ఇంకా ఏమేమి ఈ ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఇంకా ఏ ఆస్పెక్ట్ లో మనం ఒప్పందం కుదుర్చుకోవటం గలమో వాటి మీద కూడా చర్చలు జరగబోతున్నాయి. తర్వాత అట్లాగే ఇప్పుడు ఆయిల్ దిగుమతుల మీద అమెరికన్ అభ్యంతరం చెప్తున్నప్పటికీ స్టిల్ వీఆర్ ఇంపోర్టింగ్ 1.6 బిలియన్ బ్యారెల్స్ రష్యా. కాబట్టి ఏదో ఒక కనిష్ట స్థాయిలో ఇంకా కూడా దిగుమతులు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత అమెరికా నుంచి కూడా దిగుమతులు పెరిగినాయి. కాబట్టి ఈ 3 ఆస్పెక్ట్, డిఫెన్స్ ఆస్పెక్ట్ లో, ఎనర్జీ ఆస్పెక్ట్ లో, వాణిజ్యపరమైనటువంటి ఆస్పెక్ట్ లో ఇవాళ పుతిన్ యొక్క పర్యటన ఎక్కువ పెట్టబడి ఉంది. ఈ 3 మీద చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా సార్, డెఫినెట్గా అది ఇండియాకి చాలా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ మోరోవర్ సార్, ఇప్పుడు సరే పుతిన్ వస్తున్నారు అండ్ ఈ డీల్స్ అవి మాట్లాడుకుంటారు, అంతా ఓకే. వాట్ అబౌట్ ట్రంప్, వాట్ అబౌట్ యుఎస్? ట్రంప్ ఫీలింగ్స్ ఏమనుకోవచ్చు అంటారు ఈ నేపథ్యంలో? ఇప్పుడు ఇలా ఇప్పుడు ట్రంప్ అనుకునేది ఏం లేదు. ఎందుకు లేదంటే ట్రంప్ అభ్యంతరం పెట్టిల్లల్లా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవటం వల్ల వాళ్ళకు ఫారెన్ కరెన్సీ వస్తుంది. చైనా భారతదేశం యొక్క ఇద్దరు కొనుగోలు చేయటం వల్లనే రష్యన్ ఎకానమీ నిలబడుతుంది. అవి దిగుమతి చేసుకోకుంటే కుప్పకూలిపోతుంది, యుద్ధం చేయలేదు. కాబట్టి దానికి అభ్యంతరం చెప్పాడు. మనం కూడా ఇవాళ అమెరికా తోటి మనం ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆఖరి స్థాయిలో ఉన్నాం, కుదుర్చుకునే స్థితిలో ఉన్నాం, చర్చలు జరుగుతున్నాయి, దరిదాపు ప్రీ ఫైనల్లో ఉన్నాం. కాబట్టి అది డిస్టర్బ్ కావద్దు వీటి ముందరని చెప్పేసి మనం కొంచెం లిబరల్ గానే బిహేవ్ చేస్తున్నాం. రష్యా కూడా అర్థం చేసుకుంది. ఆయన ట్రంప్ ఎక్కువ పెట్టబడినటువంటిది ఆయిల్ దిగుమతుల మీద కాబట్టి ఆ ఆయిల్ దిగుమతులు రోజువారీగా తగ్గించుకుంటూ వస్తున్నాం కాబట్టి దానికి ట్రంప్ కూడా తయారై ఉన్నాడు దానికి, ఏది మన అంగీకారానికి. కాబట్టి పెద్దగా ట్రంప్ నెగిటివ్ గా స్టేట్మెంట్ ఇచ్చే అంశాలు ఏమి లేవు. ఎందుకంటే యుద్ధ సామాగ్రి అది రొటీన్గా ఉన్నటువంటిదే. ఒకప్పుడైతే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడైతే మన డిఫెన్స్ దిగుమతుల్లో 76% ఒక సోవియట్ యూనియనే ఉండేవి. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న సందేహం, అంటే ఆల్రెడీ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అన్న ఒకే ఒక కారణంతో విపరీతమైన ట్యాక్సెస్, విపరీతంగా మన మీద కన్నెర్ర చేసిన ట్రంప్ ఇప్పుడు ఆయన వచ్చి కలుస్తుంటే ఏం ఫీల్ అవడంటారా, ఏం పట్టించుకోడంటారా? పట్టించుకునే అవకాశం లేదు. ఇంకేదైనా ఉంటే ఏదో ఒక నెగటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఉదాహరణకు ఫ్రాన్స్, ఇప్పుడు ఇవాళ ఫ్రాన్స్, జర్మనీ, యూకే దౌత్య ప్రతినిధులు పుతిన్కి వ్యతిరేకంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్యాసం రాశారు. రాస్తే తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్పింది ఇండియా. ఎన్నడూ ఇటువంటిది జరగలేదు, మీరు ఫారెన్ దౌత్యాధికారులుగానే
మీ దేశాల తరపున వ్యవహరించాలి తప్ప మా దేశంలో మేము ఎట్లా వ్యవహరించాలో మీరు వ్యాసాలు రాయడానికి వీలేదని చెప్పేసి ఇవాళ మన విదేశాంగ శాఖ వాళ్ళకి అభ్యంతరం చెప్పింది. కాబట్టి వాళ్ళకి అభ్యంతరం చెప్తే అది అర్థమైపోతుంది. తర్వాత రెండోది ఉక్రెయిన్ తర్వాత రష్యా వారి మీదుగా ఒక ప్రైమరీ చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. అది ఎట్లా ముగిస్తే బాగుంటుంది అనేటువంటి నా డౌట్ కూడా అది ఉంది సార్. యాక్చువల్లీ అంటే ఆ యుద్ధానికి సంబంధించి వారికి సంబంధించి ఏమైనా ఓ కంక్లూజన్ దిశగా ఏమైనా చర్చలు జరిగే ఛాన్స్ ఉందా అని అడుగుదాం అనుకున్నాను. కన్క్లూజన్కి వచ్చే అవకాశం లేదు, కానీ ప్రిలిమినరీ డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. నిన్న అమెరికన్ ప్రతినిధులు డైరెక్ట్ రష్యా పోయి పుతిన్ తోటి ఒక ప్లాన్ సబ్మిట్ చేశారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రశాంతంగా మూసేందుకు. దాంట్లో అనేక అంశాల ఏడన పుతిన్ ఆబ్జెక్షన్ చెప్పాడు, అభ్యంతరం చెప్పడంతో వాళ్ళు వెనక్కి వచ్చారు. అంటే కొన్ని యాక్సెప్ట్ చేశారు, కొన్ని అభ్యంతరం చెప్పారు. వాటిని మరి ఇంకా ముందుకు చర్చలకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది ఆ వైపు నుంచి. ఇక్కడ ఒక ప్రిలిమినరీ డిస్కషన్స్, ఎట్లా నష్టాలు జరుగుతుంది, ప్రపంచానికి ఏమైనా నష్టం జరుగుతుంది, సప్లై చైన్స్ ఎట్లా కట్ అయినాయి, మిగతా దేశాలకు వాణిజ్య సంబంధాల విషయంలో ఎట్లా ఇబ్బందులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వరల్డ్ ట్రేడ్ కూడా స్లో డౌన్ అయింది ఈ ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల. కాబట్టి వీటిని పరిష్కరించడానికి అవసరమైన ఒక ప్రాథమిక చర్చలు జరిగే అవకాశం వచ్చింది పుతిన్కు, మోడీకి. కానీ ట్రంప్ ఇంకా స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఏం లేవు. కాబట్టి సహజంగానే ట్రంపే స్టేట్మెంట్ ఇచ్చారు, భారతదేశం అన్నట్టుగానే మేము కోరినట్టుగానే ఆయిల్ దిగుమతులు తగ్గించుకుంటుంది అని చెప్పేసి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బయోలాటరల్ రిలేషన్స్ తో పాటు మల్టీ ట్రేడ్ రిలేషన్స్ కూడా అవసరం. అన్ని దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలు అవసరం. ఒక దేశంతో వాణిజ్య సంబంధాలు ఉంటే గతంలో ఒక 50 ఏళ్ల కింద అవసరాలు తీరినాయి, కానీ ఇప్పుడు అవసరాలు తీరవు. ఒక్క అమెరికాకే కాదు, ఏ దేశానికి అవసరాలు తీరవు. కాబట్టి అనేక అగ్రిమెంట్లు అనేక దేశాలతో బయోలాటరల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి కాబట్టి మనం అమెరికాతో చేసుకుంటాం, చైనాతో చేసుకుంటాం, రష్యాతో చేసుకుంటాం, అన్ని దేశాలతో చేసుకుంటున్నాం. ఆ విషయంలో కొన్ని మినహాయింపులు తర్వాత ఆఖరికి ఇంకా కొద్దిగా చొరవ చేసుకుంటే ఇంకో దాని మీద కూడా చర్చ చేసే అవకాశం ఉంది. నేను చెప్పిన 3 అంశాల మీద గాక ఏమిటంటే ఓన్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుందామని. ఓన్ కరెన్సీలో ఇదివరకు బ్రిక్స్ లో ఆ పని చేయకపోతే ట్రంప్ కు చాలా కోపం వచ్చింది. బ్రిక్స్ దేశాలు, బ్రిక్ లో ఎవరెవరు ఏ దేశాలు ఉన్నాయో తెలుసు కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, తర్వాత చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కలిసి ఓన్ కరెన్సీ ట్రేడ్ చేద్దామని కన్నా ట్రంప్కు అధికమైన కోపం వచ్చింది. మా డాలర్ని తొక్కేయాలనే వీళ్ళు పని చేస్తున్నారని. ఆ స్టేట్మెంట్ కూడా అసలు ఓన్ కరెన్సీ చేస్తే కూడా టారిఫ్లు వేస్తానని బెదిరించాడు. కానీ ఇప్పుడు ప్రైమరీగా అవసరాలు తీరికేందుకు రూపాయలలోనే ట్రేడ్ చేసుకుందాం అనే దాంట్లో కూడా ఒక ప్రిలిమినరీ డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ సార్ మోరోవర్ యుఎస్ వెళదామని కలలు కంటున్న భారతీయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చదువుకోవడానికి అంటే ఎంఎస్లు చేయడానికి అదిని. సో ట్రంప్ తాజాగా విధించిన ఈ కొన్ని విధానపరమైనటువంటి విషయాల నేపథ్యంలో కానీ ఇప్పుడు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ మన ప్రధాని మోడీతో చేస్తున్నటువంటి డిస్కషన్స్లో ఏమైనా విదేశీ విద్యలకు సంబంధించి కానీ స్టూడెంట్స్కి సంబంధించి కానీ ఇలాంటివి ఏమైనా కూడా వీళ్ళ డిస్కషన్లో వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఏమైనా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ కొంత ప్లస్గా మాట్లాడే ఛాన్స్ ఇప్పుడు చర్చలో ఏజెండాలో ఉందండి. అంటే మొబిలిటీ ఫర్ వర్కర్స్ అని వాళ్ళు మెన్షన్ కూడా చేశారు. అంటే ఇప్పుడు రష్యాకు మనకు మధ్య టెక్నీషియన్స్, ఇంజనీర్లు వీళ్ళు తాత్కాలికంగా పోయి పనిచేయటం, అక్కడ మన వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయటం, ఇదంతా కొనసాగుతుంది మ్యూచువల్. కానీ చాలా లిమిటెడ్ గా రష్యాలో మన పౌరులు ఉన్నారు, మన సిటిజన్స్. అమెరికాలో 25 లక్షల ఉద్యోగాలు చేస్తే 50 లక్షల మంది వాళ్ళ అమెరికాలో మన సిటిజన్స్ ఇండియన్స్ ఉద్యోగాలు చేసే వాళ్ళు 25 లక్షల మంది. మొత్తం జనాభా ఇండియన్ జనాభా 50 లక్షల మంది. అట్లాగే 90 లక్షల మంది అరబ్ కంట్రీస్ లో ఉద్యోగాలు చేస్తున్నారు, యూఏలో కానీ ఇటువంటి దాంట్లో. రష్యాలో ఉన్న వాళ్ళు 60,000 మందే ఉన్నారు మన సిటిజన్స్ అట్లా కంపేర్ చేస్తే. కాబట్టి మొబిలిటీని పెంచాలనేటువంటి ఇది కూడా ఎజెండాలో ఉంది. కాబట్టి రాకపోకలు పెరిగితే మన ఆపర్చునిటీస్, మనకు ఉద్యోగాల ఆపర్చునిటీస్ రష్యాలో ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని అది కూడా చర్చనీయాంశాలకు ఉంది. అంటే రిజిడ్ పాలసీస్ కాకుండా లిబరల్ పాలసీస్ ఉంటే అక్కడ ఏ ఆస్పెక్ట్ లో వీలుంది అనేటువంటిది ఒకటి. తర్వాత ఈ కమర్షియల్ పాలసీలో కూడా మన దగ్గర రష్యన్ ఇండస్ట్రియలిస్టులు మన దగ్గర ఇన్వెస్ట్ చేసేటైతే దానికి కూడా ఆపర్చునిటీస్
ఇస్తామని చెప్పేసి మన వాళ్ళు పాజిటివ్ ఆఫర్ పెట్టారు ఈ చర్చలు. కాబట్టి అది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్. సార్ అంటే ముఖ్యంగా అంటే మళ్ళీ కమ్ బ్యాక్ టు ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ సార్, ముఖ్యంగా ఏ విషయమైనా సరే దౌత్యపరంగా అలాగే చర్చలతో మాత్రమే సాధ్యపడుతుంది అని భావించేటువంటి ఇండియా భావన ఒకవేళ తెరపైకి తీసుకొచ్చి ప్రధాని మోడీ ఉక్రెయిన్ విషయంలో ఏమైనా పుతిన్తో మాట్లాడితే కనుక ఏదైనా సెట్ అయ్యేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందంటారా? ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూఎస్ఏ నుంచి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, యూఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళకే మళ్ళీ వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ విషయం చెప్పి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇండియా ఇలాంటి ప్రతిపాదన ఏమైనా చేస్తే దానికి సంబంధించి ఏమైనా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందంటారా వార్కి సంబంధించి? మన దేశానికి పాజిటివ్ ఆస్పెక్ట్ లో చర్చలు అనేటువంటి ఒక వెపన్ ని, పవర్ఫుల్ వెపన్ అదే అని చెప్పేసి ఎప్పటి నుంచి అంటున్నాం మనం. దానికి ప్రపంచవ్యాప్తంగా రెస్పెక్టబిలిటీ ఉంది. అయితే ఇతర దేశాలు కూడా అట్లా అంటూనే ఉంటాయి. తర్వాత ఆచరణకు వచ్చే వరకల్లా మనం చేసే ప్రతిపాదన మెటీరియల్స్ కావట్లేదు. ఎందుకు మెటీరియల్ కావట్లేదంటే సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్ విడిపోయేటప్పుడు ఈ రిపబ్లిక్ల్లో మీరు ఏ దేశాలను కూడా నాటోలో చేర్చుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక బ్రాడ్ అగ్రిమెంట్ జరిగింది రష్యాకున్న అమెరికా. బ్రాడ్ గా ఇన్ ప్రిన్సిపల్ గా, అంతేగాని అఫీషియల్ అగ్రిమెంట్ ఏం జరగలేదు. అమెరికా కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ ఒక్కొక్క దేశాన్ని నాటోలో చేర్చుకుంటూ చివరికి ఉక్రెయిన్ కూడా చేర్చుకోబోయింది. ఉక్రెయిన్ కూడా చేర్చుకోకపోతే ఉక్రెయిన్ దరిదాపు ఇప్పుడు మన భారతదేశంలో బంగ్లాదేశ్ అటువంటిదో చుట్టూ భారతదేశం ఉంది, బంగ్లాదేశ్ చుట్టూ మధ్యలో బంగ్లాదేశ్ ఉంది. అట్లా ఉక్రెయిన్ కు చుట్టూ దరిదాపు మాస్కోకు సుమారు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల ధరను ఉక్రెయిన్. కాబట్టి మా నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది, మీరు ఉక్రెయిన్ నాటోలో చేర్చుకోవద్దని చెప్పేసి పుతిన్ అభ్యంతరం చెప్పాడు. గతంలో ఉన్న పాలకులు ఉక్రెయిన్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ యాక్సెప్ట్ చేశారు, మేము చేరమన్నారు. ఈ జెలెన్స్కీ చేరతా అన్నాడు. జెలెన్సీ చేరకాంతో మీరు చేరటానికి లేదు, మా దేశం సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజు పాకిస్తాన్ పోయి అమెరికా చేతుల్లో వెపన్ గా మారింది అనుకున్నప్పుడు మనం ఎంత సెక్యూరిటీ మారుతున్నాం, అదే పరిస్థితి వాళ్ళకు ఉక్రెయిన్ తోటి రష్యా. కాబట్టి అటువంటి పరిస్థితి మేమేం ఉక్రెయిన్ అనం, వాళ్ళ సావరిటీని రెస్పెక్ట్ ఇస్తాం, కానీ మీ నాటోలో చేర్చుకోవటం మాత్రం మాకు అభ్యంతరం. ఎందుకంటే అమెరికను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు స్థావరాలు ఉన్నాయి, ఉక్రెయిన్ కూడా ఒక స్థావరం పెట్టాలనేది. దాదాపు సుమారు 760 స్థావరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. తర్వాత ఉక్రెయిన్ కూడా స్థావరం పెడితే బోర్డర్ లైన్లల్లా రష్యా అమెరికన్ సెక్యూరిటీలకు వచ్చేస్తుంది. కాబట్టి అభ్యంతరం చెప్పారు. ఆ అభ్యంతరాన్ని ఒప్పుకుంటే ఎప్పుడో పరిష్కారం అయ్యేది. కానీ రాను ఇప్పుడు యుద్ధం ప్రారంభమై ఈ స్థితికి వచ్చినాక మేము చేర్చుకోమని కొంత మేరకు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ అమెరికా కన్నా యూరప్ దేశాలు చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఏది ఉక్రెయిన్కు ఆయుధాలు సప్లై చేయటంలో, ఉక్రెయిన్కు డాలర్లు సహాయం చేయటంలో, పౌండ్స్ సహాయం చేయటంలో బాగా అగ్రెసివ్గా ఉన్నాయి, చేస్తా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే అది చేస్తున్నారో పుతిన్ ఏం చేశాడంటే మొత్తం మిజైల్స్ టెక్నాలజీ మొత్తం రష్యన్ యూరప్ బోర్డర్లు, ఇప్పుడు ఫిన్లాండ్, తూర్పు యూరప్, రష్యా పక్కనే ఉంటాయి బోర్డర్. ఈ మొత్తం బోర్డర్ లో ఈ డిఫెన్స్ మొత్తం మోహరించాడు. మీరు కనుక ఉక్రెయిన్ లో జోక్యం చేసుకుంటే ఫిజికల్ గా భౌతికంగా వచ్చి యుద్ధం చేస్తామంటే యూరప్ మొత్తాన్ని కొట్టేస్తాడు పుతిన్. దాంతో వాళ్ళు వెనక్కు తగ్గి ఆగారు. కానీ ఇది కొనసాగుతుంది. ఏదేమైనా రష్యా వ్యూహం ఏమంటే రష్యాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఉక్రెయిన్లోనే దరిదాపు 20% మంది రష్యన్స్ ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్ర సెట్ ఉంటారో అట్లున్నారు. బాగా డెవలప్ ఉక్రెయిన్ అప్పుడు సోవియట్ యూనియన్ లో ఒక డెవలప్డ్ ఏరియా. కాబట్టి మైగ్రేట్ అయ్యి 20% రష్యన్లు ఉక్రెయిన్ జనాభాలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ డాంటస్ కి ఇటువంటి ఇప్పుడు రష్యన్ ఆధీనకు వచ్చినటువంటి 3-4 ప్రాంతాల్లో 42% మంది రష్యన్లు ఉన్నారు. కాబట్టి ఉక్రెయిన్ ని బాంబింగ్ చేసి మిజైల్స్ చేసి ఆక్రమించే స్థితిలో ఇప్పుడు రష్యాకు ఉన్నటువంటి అడ్డంకి అదే. కాబట్టి ఆ దేశంలో తిరుగుబాటు రావాలి, ఆ దేశంలో ప్రజలు అలిసిపోవాలి, ఆ దేశంలోనే జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళ డిఫెన్స్ టెక్నాలజీని కానీ వాళ్ళ యుద్ధ వ్యూహాలు కానీ అమలు చేయట్లేదు ఉక్రెయిన్ మీద. కేవలం జెలెన్స్కీని పక్కకు తప్పియటం, నాటోలో చేరుకుంటూ ఉంటాం, అంతవరకు వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. డన్ సార్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.